Good morning, student. Today we discuss about second lesson, business activity 2. Okay. In the chapter we discuss industries. Okay. Industries and types of industries. Industry means the production side of business. Industry means production side of business. Production means manufacturing, processing, analytical, genetic. These are the synonym words. Okay. Industry means తెలుగులో మనం పరిశ్రమ అని వింటాం కదా అలాంటిది అన్నమాట. రీప్రొడక్షన్ అంటే రీప్రొడక్షన్, రీకన్స్ట్రక్షన్, multiplying. These are the synonym words of industry. Industry means production. Industry means general term production. Production side of business. Okay. Industry refers ఏం చెప్తుందంటే మ్యానుఫ్యాక్చరింగ్, తయారు చేయడం. ఇండస్ట్రీ మీన్స్ తయారు చేయడం. ఆర్ ఎక్స్ట్రాక్టింగ్ మీన్స్ డ్రా అవుట్, తీసుకురావడం. ప్రొడ్యూసింగ్ మీన్స్ ఉత్పత్తి చేయడం. ప్రాసెసింగ్ అంటే స్టెప్ బై స్టెప్ వస్తువులను తయారు చేయడం. మ్యానుఫ్యాక్చరింగ్ మళ్ళీ ఉత్పత్తి చేయడం. సో దీస్ ఆర్ ద సినోనియం వర్డ్స్: extracting, producing, processing, manufacturing. These are the related to production side of business. Okay, production side of business activity is called industry. Okay, already మనకి తెలిసింది ఏంటంటే ప్రొడక్షన్ సైడ్ లోపల ఎక్స్ట్రాక్టింగ్, తీసుకురావడం. ఓకే, ప్రొడ్యూసింగ్, ఉత్పత్తి చేయడం. ప్రాసెసింగ్, తయారు చేయడం అంటే స్టెప్ బై స్టెప్లో తయారు చేయడం. మ్యానుఫ్యాక్చరింగ్. దీస్ ఆర్ ద సేమ్ వర్డ్స్. అంటే మనకి తయారు చేయడానికి సంబంధించినటువంటి పరిశ్రమ, ఇండస్ట్రీ అంటే పరిశ్రమ అని అనొచ్చు. ఫుడ్ గ్రెయిన్స్ మనకి జనరల్గా మనం డైలీ రొటీన్ లైఫ్ లోపల, హౌస్ హోల్డ్ లోపల యూజ్ చేసేటువంటి ప్రతిదీ ఫుడ్ గ్రెయిన్. ప్రతిదీ ఎర్లీ మార్నింగ్ స్టార్టింగ్ మిల్క్ నుంచి స్టార్ట్ చేస్తే మనం ఫుడ్ దాకా రైస్ వరకు ప్రతిదీ ఫుడ్ గ్రెయిన్ కిందకి వస్తుంది. ప్రతిదీ ఒక ఇండస్ట్రీలోనే తయారు కావడం జరుగుతుంది. నెక్స్ట్ టెక్స్టైల్స్, మనం వేసుకునే క్లాత్స్ కానీ, నెక్స్ట్ యూజ్ చేసేటువంటి బెడ్షీట్లు కానీ, అవన్నీ టెక్స్టైల్. ఇవన్నీ ఇండస్ట్రీలోనే మ్యానుఫ్యాక్చరింగ్, తయారు కావడం, మేకింగ్ కావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి టైప్స్ ఏమిటి ఉన్నాయి, ఇండస్ట్రీ టైప్స్ ఏంటి ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, జెనెటిక్ ఇండస్ట్రీ. Genetic industry means modern term. This is the modern term. Genetic means reproduction or multiplying. Reproduction or multiplying. Reproduction means ఉత్పత్తి చేయడం. ఒక దానితోటి, ఒక వస్తువుతోటి నెంబర్ ఆఫ్ వస్తువులను ఉత్పత్తి చేయడం. ఓకేనా, ఒక్క దానితోటి నెంబర్ ఆఫ్ వస్తువులను ఉత్పత్తి చేయడం ఏమంటే రీప్రొడక్షన్. లైక్ మనం 2 షిప్లను లేదంటే 2 గోట్ తెలుసు కదా, మేకలు కానీ గొర్రెలు కానీ, 2 మేకలను తీసుకొచ్చుకొని మనం ఫీడింగ్ ఇస్తే, పెంచుకుంటూ చేరితే అవి ఒక 1 year వరకు ఒక 4-5 కావడం జరుగుతుంది. దట్ మీన్స్ రీప్రొడక్షన్. అంటే 2 ఎనిమల్స్ తోటి నెంబర్ ఆఫ్ ఎనిమల్స్ని మనం తయారు చేయగలుగుతుందని అనవచ్చు రీప్రొడక్షన్. దానికోసం ఏం చేస్తాం, మళ్ళీ అలా రీప్రొడక్షన్ అయిన ఎనిమల్స్ని మళ్ళీ మార్కెట్ లోపల మనం అమ్మి వెల్త్ని గ్యాదర్ చేసుకుంటాం, సంపదను తెచ్చుకుంటాం. వెల్త్ మీన్స్ సంపద, డబ్బు. నెక్స్ట్ మల్టిప్లైయింగ్ మీన్స్ ఏంటిది, 1 ప్లాంట్, ఒక ప్లాంట్ తోటి, ఒక మొక్కతోటి నెంబర్ ఆఫ్ ప్లాంట్ని తయారు చేస్తే, ఒకటే మొక్కతోటి నెంబర్ ఆఫ్ మొక్కలు. ఓకేనా, గులాబీ చెట్టు ఉంటాయి కదా, రోజ్ ప్లాంట్ తోటి దాని కొమ్మల్ని బ్రాంచెస్ కట్ చేసుకుంటూ మళ్ళీ ఇంకో బ్రాంచ్ అట్లా చిన్న చిన్న చెట్లుగా స్టార్ట్ చేసి వాటిని పెంచి అమ్మినట్టు. ఓకేనా, దానికి కూడా ఫీడింగ్ ఇచ్చి కొంచెం గ్రోత్ అయిన తర్వాత మార్కెట్ లోపల సేల్ చేస్తే మనకి డబ్బులు రావడం జరుగుతుంది. దీస్ ఆర్ కాల్డ్
genetic industry. Genetic means reproduction and multiplying. Reproduction and multiplying. Examples: నర్సరీస్. నర్సరీలో మనం చూస్తూనే ఉంటాం, మ్యాంగో ట్రీస్ కానీ రోజ్ ట్రీస్ కానీ జనరల్గా మన హౌస్ హోల్డ్లో ఉన్నటువంటి ప్లాంట్స్ ఫ్లవర్స్కి సంబంధించినవన్నీ రిప్రొడక్షన్ మల్టిప్లైయింగ్ తోటి పెంచినవి. అంటే ఒక చెట్టు యొక్క బ్రాంచ్ని కట్ చేసి దాన్ని ఇంకొక పెట్టి దానికి ఫీడింగ్ ఇచ్చి మళ్ళీ దాన్ని కట్ చేసి అట్లా నెంబర్ ఆఫ్ మొక్కల్ని చాలా మొక్కల్ని తయారు చేసి నర్సరీలలో అమ్మడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటిది? పౌల్ట్రీ ఫామ్. పౌల్ట్రీ ఫామ్. పౌల్ట్రీ ఫామ్ మీన్స్ కోళ్ళు పెంచడం. కోళ్ళు పెంచడం ఎట్లా వేస్తారు? నెంబర్ ఆఫ్ ఒక పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు చేసుకొని అందులోపల వాటికి ఫీడింగ్ చేస్తూ 30-50 డేస్ వరకు వాటిని వెయిట్ గెయిన్ చేసి అమ్ముకోవచ్చు. సో అదొక ఇండస్ట్రీ. అంటే చెట్లను పెంచి మొక్కలను పెంచి అమ్ముకొని లాభాలు తీసుకోవచ్చు. అట్లాగే పౌల్ట్రీ ఫామ్ లోపల కోళ్ళను హెన్స్ని పెంచేసి మనం డబ్బులు గ్యాదర్ చేసుకోవచ్చు. ఇది ఒక ఇండస్ట్రీ, రీప్రొడక్షన్ అండ్ మల్టిప్లైయింగ్ ఇండస్ట్రీ, జెనెటిక్ ఇండస్ట్రీ. ఓకే, దెన్ నెక్స్ట్ ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ. ఎక్స్ట్రాక్టివ్ మీన్స్ డ్రా అవుట్. ఎక్స్ట్రాక్టివ్ అంటే డ్రా అవుట్, తీసుకురావడం. ఎక్కడి నుంచి? ఏం తీసుకురావడం? వెల్త్. వెల్త్. వెల్త్ అంటే ఏంటి? సంపద, డబ్బులు. ఎక్కడికి వెళ్ళి తీసుకురావడం? నేచర్. నేచర్ అండ్ క్లైమేట్ అండ్ వాటర్, ఎయిర్. ఓకే, ఏదైతే ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ మీన్స్ డ్రా అవుట్, తీసుకురావడం. ఏం తీసుకురావడం? సంపదను తీసుకురావడం, వెల్త్ను తీసుకురావడం. ఎక్కడికి వెళ్ళి? నేచర్, ప్రకృతి నుంచి. క్లైమేట్, వాతావరణం నుంచి. ఎయిర్, గాలి నుంచి. వాటర్, నీటి నుంచి. ఈ మనకు కనిపించేటువంటి నేచర్ నుంచి మనం వెల్త్ని గ్యాదర్ చేయడం, డబ్బులను తీసుకురావడానికి ఉన్నటువంటి ఇండస్ట్రీని ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ అంటారు. ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ లోపల నేచర్ నుంచి ఏం తీసుకోవచ్చు? నేచర్ మీన్స్ ఫారెస్ట్. లైక్ ఫారెస్ట్. ఫారెస్ట్ నుంచి మనకి హనీ అండ్ టింబర్. హనీ అండ్ టింబర్ అంటే అడవి నుంచి మనకి ఏం దొరుకుతుంది? తేనె దొరుకుతుంది, కలప దొరుకుతుంది. సో హనీ తోటి నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ని తయారు చేయవచ్చు. టింబర్ తోటి, కలప తోటి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. ఓకేనా? వాటర్. వాటర్ నుంచి మనం ఏం తీసుకోవచ్చు? ఫిషింగ్. ఓకేనా? వాటర్ నుంచి ఫిషింగ్, చేపలు పట్టవచ్చు. నెక్స్ట్ ఎయిర్. ఎయిర్ నుంచి ఏం చేయొచ్చు? ఎలక్ట్రిసిటీ. అంటే మన గాలిని వాడుకొని ఎలక్ట్రిసిటీని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు, తయారు చేయొచ్చు. అంటే దిస్ మీన్స్ ఎక్స్ట్రాక్టివ్ మీన్స్ డ్రా అవుట్, తీసుకురావడం. వేర్ ఇట్ ఈస్? వెల్త్, సంపద. ఎక్కడి నుంచి తీసుకురావడం? నేచర్, క్లైమేట్, వాటర్ అండ్ ఎయిర్. నేచర్ నుంచి, నేచర్ మీన్స్ ఫారెస్ట్, లైక్ ఫారెస్ట్. ఫారెస్ట్ నుంచి మనం ఏం తీసుకుంటున్నాం? హనీ తీసుకోవచ్చు, టింబర్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వాటర్ నుంచి ఫిష్ హంటింగ్ చేయొచ్చు. ఎయిర్ నుంచి ఎలక్ట్రిసిటీ, ఎయిర్ ఎలక్ట్రిసిటీ, హైడ్రో ఎలక్ట్రిసిటీ తయారు చేయవచ్చు. ఓకేనా? దీస్ ఆర్ ద ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ. ఎక్స్ట్రాక్టివ్ మీన్స్ డ్రా అవుట్ ఫ్రమ్ ది నేచర్. నేచర్ నుంచి వెల్త్ తీయడం. ఏంటిది వెల్త్ తీయడం? ఏంటి తీసుకురావడం? వెల్త్. వెల్త్ మీన్స్ సంపద, డబ్బు. ఓకే, దీస్ ఆర్ ద సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ manufacturing industry. Manufacturing, generally we are using manufacturing. Total goods are comes under manufacturing. మనం డైలీ నెసెసరీలో, డైలీ రొటీన్ లైఫ్లో చూసే ప్రతి వస్తువు మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్కే వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ మీన్స్ ఏంటిది? రా మెటీరియల్ ప్రాసెస్ టు ఫినిష్డ్ గూడ్స్. రా మెటీరియల్ ప్రాసెస్ టు ఫినిష్డ్ గూడ్స్ అంటే రా మెటీరియల్, స్టార్టింగ్ మెటీరియల్ని ప్రాసెస్ చేస్తే ఫినిష్డ్ గూడ్స్. ఫినిష్డ్ గూడ్స్ మీన్స్ కన్జ్యూమబుల్ గూడ్స్. కన్జ్యూమబుల్ గూడ్స్ మీన్స్ మనం వాడుకునే వస్తువులు. అంటే రా మెటీరియల్ డైరెక్ట్ నేచర్ నుంచి తీసుకుందాన్ని ఏమంటారు? రా మెటీరియల్. అంటే ప్రకృతిలో దొరికిన దాన్ని
ప్రాసెస్ చేస్తే పని చేస్తే దాన్ని ఫినిష్డ్ గుడ్స్గా వాడుకునే వస్తువుగా తయారు చేయడం. అంటే నేచర్ లోపల దొరికిన ఒక వస్తువును ప్రాసెస్ చేయంగా అదేమవుతుంది ఫినిష్డ్ గుడ్స్గా వస్తుంది. ఆ ఫినిష్డ్ గుడ్స్నే కస్టమర్ వాడతాడు, కన్జ్యూమర్ వాడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి శాండ్ ఉంది, ఇసుక ఉంది. ఇసుక ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడో నేచర్లో దొరుకుతుంది. దాన్ని తీసుకొచ్చి ప్రాసెస్ చేసి మనం బిల్డింగ్ కట్టుకున్నాం. ఆ బిల్డింగ్ ఏమనొచ్చు? మ్యానుఫ్యాక్చరింగ్ అనొచ్చు కదా. సో దట్ టైప్ ఆఫ్ గుడ్స్, రైట్. దెన్ నెక్స్ట్ దీస్ ఆర్ ద కేటగిరీ అండర్ 3 టైప్స్. ఇవి 3 రకాలుగా ఉండే అవకాశం ఉంది. అనలిటికల్ మీన్స్ ఫైనల్ గూడ్స్ కోసం మనం ప్రాసెస్ చేస్తూ ఉండగా, ఒక వస్తువు కోసం మనం వెతుకుతూ ఉండగా మధ్యలో మిడిల్లో కొన్ని ఐటమ్స్ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఆ ఐటమ్స్ బయటకు వచ్చే ఇండస్ట్రీ ఏమంటారంటే అనలిటికల్ ఇండస్ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ అంటే ఏంటిది? గ్యాస్ ఉంటాయి కదా, నేచురల్ గ్యాస్. దీన్ని ఎక్కడికి వెళ్ళి డ్రావ్ చేస్తాం? ఓషన్కి వెళ్ళి, సముద్రంకి వెళ్ళి తీసేటప్పుడు మనకి బ్లాక్గా నల్లగా బయటకు వెళ్తూ ఉంటుంది. దాన్ని ప్రాసెస్ చేస్తూ ఉండగా మనకి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ బయటపడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పెట్రోల్ బయట తీయాలనుకుంటాం. ఫస్ట్ పెట్రోల్ ఏం రాదు. పెట్రోల్ కంటే ముందు ఏమొస్తుంది? కిరసనాయిల్ వస్తుంది, దెన్ నెక్స్ట్ డీజిల్ వస్తుంది, దెన్ నెక్స్ట్ లూబ్రికెంట్ లైక్ గ్రీస్ అలాంటివి వస్తాయి. నెక్స్ట్ ప్లాస్టిక్, నెక్స్ట్ నేచురల్ డాంబర్ అంటే అవన్నీ బయటకు వస్తాయి. అంటే మనం ఫైనల్ ప్రోడక్ట్ దేనికోసం? పెట్రోల్ కోసం సముద్రం నుంచి క్రూడ్ ఆయిల్ని బయటకు ఇస్తే మనకి నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్ బయటకు వస్తాయి. అలా ఆ బయటకు వచ్చేటప్పుడు జరిగేటువంటి ప్రాసెస్ ఏమంటారంటే అనలిటికల్ ఇండస్ట్రీస్. అంటే పెట్రోల్ కోసం మనం ఆ క్రూడ్ ఆయిల్ని బయటకు ఇస్తే దాని నుంచి వచ్చేటువంటి ప్రొడక్షన్ అంతా అనలిటికల్ ఇండస్ట్రీకి రిలేటెడ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ సింథటిక్ ఇండస్ట్రీ. సింథటిక్ మీన్స్ మిక్సింగ్. అంటే రెండు రా ప్రోడక్ట్ని మిక్స్ చేస్తే ఒక కొత్త ప్రోడక్ట్ అయితే దాన్ని ఏమంటారు? సింథటిక్ ఇండస్ట్రీ. అంటే రెండు ముడి పదార్థాలు వేరు వస్తువులను మిక్స్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? సింథటిక్ ఇండస్ట్రీ. సో దాంట్లో ఎగ్జాంపుల్ ఏంటిది? సోప్. మనం రోజు వాడేటువంటి సోప్ ఉంటుంది కదా, డిటర్జెంట్ సోప్ కానీ లేదంటే ఫేస్ వాష్ క్రీములు కానీ, ఇవన్నీ ఒకటే కాదు, దీంట్ లోపల మిక్స్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సోప్ లోపల కాల్షియం ఉంటుంది, నెక్స్ట్ సెంట్ ఉంటుంది దానికి స్మెల్ రావడానికి, నెక్స్ట్ కలర్స్ ఉంటాయి. ఆ 3 యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది? సోప్ వస్తుంది. అట్లాగే నేచురల్ మన ఇంటికి వేసుకునేటువంటి కలర్లు ఉంటాయి కదా, ఆ కలర్లు కూడా మనకి మిక్స్ చేస్తేనే ఒక 2-3 ఐటమ్స్ మిక్స్ చేస్తే ఒక కొత్త ప్రోడక్ట్ అవుతుంది. ఆ కొత్త ప్రోడక్ట్ పేరు సింథటిక్ ఇండస్ట్రీ. ఎగ్జాంపుల్ సోప్, టూత్పేస్ట్, నెక్స్ట్ ఫేస్ క్రీమ్స్, నెక్స్ట్ కాస్మెటిక్స్ etc. These are comes under synthetic industry. Next assembling means fitting. Various products are fitting. చిన్న ప్రొడక్షన్స్ అంతా ఫిట్ చేస్తే మనకి ఒక కొత్త ప్రోడక్ట్ బయటకు వస్తుంది. అని ఏమంటారు? అసెంబ్లింగ్ ఇండస్ట్రీ. లైక్ టీవీలో దగ్గర ఉండే చిన్న ప్రొడక్షన్ అంతా ఒక్క దగ్గర ప్రొడ్యూస్ కాదు, వేరే దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని దాన్ని మిక్స్ చేసి టీవీ వస్తుంది. నెక్స్ట్ ఆటోమొబైల్స్. అట్లాగే మనం వాడేటువంటి కార్లు కానీ, బస్సులు కానీ, జీప్స్, ట్రైన్స్ ఇవన్నీ ఒకటే దగ్గర తయారు కావు. దానికి సంబంధించినటువంటి విడివిడి భాగాలు, స్మాల్ పార్ట్స్ ఉంటాయి కదా, ఆ పార్ట్స్ అందరినీ ఒకటే దగ్గర తీసుకొస్తుందని ఆటోమొబైల్. ఓకే, లైక్ కంప్యూటర్స్ ఆల్సో సేమ్ ప్రొడక్షన్. ఓకే, దట్ మీన్స్ అసెంబ్లీ. నెక్స్ట్ వన్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. Construct to building. Construction means construct or gathering some natural product. Natural product means like sand, water, cement, that like. The construction industry related to construction of our nature. Okay, na? That means dam construction, dam kattadam. Next road construction. Next apartment construction. These are the modern thing. Is related to construction of buildings and dams. Next, service industry means these are the present terminology, present condition lo unnatuvanti service industry. This is the modern technology, modern
మోడర్న్ టర్మ్. దిస్ రిలేటెడ్ టు డెవలపింగ్ కంట్రీస్ లోపల సర్వీస్ ఇండస్ట్రీని ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. ఎగ్జాంపుల్ టూరిజం, ఓకేనా, ఎగ్జాంపుల్ టూరిజం, ఎంటర్టైన్మెంట్, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, telecommunication system. These are industries comes under service industries, సేవలు అందించే ఇండస్ట్రీస్. ఓకే, వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. ఇండస్ట్రీ, ఇండస్ట్రీ రిఫర్స్ ప్రొడక్షన్ సైడ్ ఆఫ్ బిజినెస్, ప్రొడక్షన్ సైడ్ ఆఫ్ బిజినెస్. వాట్ ఈస్ ప్రొడక్షన్ సైడ్? దిస్ కమ్స్ అండర్ ఎక్స్ట్రాక్టింగ్. ఎక్స్ట్రాక్టింగ్ మీన్స్ రా అవుట్. ప్రాసెసింగ్, ప్రాసెసింగ్ మీన్స్ analytical synthetic assembly. Okay, next manufacturing, combined the from raw material to finished goods. The process means processing means manufacturing industries. అంటే రా మెటీరియల్ యూజ్ చేస్తూ ఫినిష్డ్ గూడ్స్ గా మ్యానిపులేట్ మేక్ చేయడానికి, తయారు చేయడానికి ఏమంటారు? మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. ఓకే, జెనెటిక్ ఇండస్ట్రీ. జెనెటిక్ ఇండస్ట్రీ comes under reproduction and multiplication. Okay na, reproduction related to animals, multiplication related to plants. అంటే animals ని కానీ నెక్స్ట్ ప్లాంట్ ని కానీ రీప్రొడక్షన్ మల్టిప్లికేషన్ చేసి వెల్త్ ని గ్యాదర్ చేయడానికి, సంపదని డబ్బుని జమ చేసుకోవడానికి ఏమంటారు? జెనెటిక్ ఇండస్ట్రీ. ఎక్స్ట్రాక్టివ్ మీన్స్ డ్రా అవుట్ ఫ్రమ్ ది నేచర్ వెల్త్. అంటే ఏదైతే ప్రాఫిట్కి సంబంధించినటువంటి క్లైమేట్ లోపల ఉంటావో వాటిని బయటకు తీయడానికి ఏమంటారు? ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ. దట్ మీన్స్ నేచర్, క్లైమేట్, వాటర్, ఎయిర్ అండ్ ఓషియన్. ఓషియన్. ఓకే, నేచర్ నుంచి మనం ఏమేమి తీసుకోవచ్చు? హనీ కానీ, టింబర్ కానీ అండ్ ఎక్సెట్రా, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఆల్సో. నెక్స్ట్ వాటర్ నుంచి ఫిష్ హంటింగ్ చేయొచ్చు, ఎయిర్ నుంచి ఎలక్ట్రిసిటీని తయారు చేయొచ్చు, ఓషియన్ నుంచి కూడా మనకు క్రూడ్ ఆయిల్, నెక్స్ట్ హైడ్రో ఎలక్ట్రిసిటీని కూడా తయారు చేయొచ్చు. దీస్ ఆర్ ద నేచర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, నేచర్ పాయింట్ నుంచి మనం వెల్త్ని డ్రా అవుట్ చేయడం, సంపదను బయటకు తీసుకోవడం. దెన్ నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. మ్యానుఫ్యాక్చరింగ్ జనరల్గా మనకి కనిపించేటువంటి మొత్తం ఇండస్ట్రీని ఏమంటారు? మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ లోపల రా మెటీరియల్ ప్రాసెస్ టు ఫినిష్డ్ గూడ్స్, రా మెటీరియల్ నుంచి ఫినిష్డ్ గూడ్స్గా టర్న్ అవుట్ చేసేటువంటి సిస్టమ్ ఏమంటారు? మ్యానుఫ్యాక్చరింగ్. దట్ మీన్స్ అనలిటికల్ ఇండస్ట్రీ. అనలిటికల్ ఇండస్ట్రీ మీన్స్ అనలైజింగ్ స్టెప్ బై స్టెప్ వి డ్రా అవుట్ ది ప్రొడక్ట్. స్టెప్ బై స్టెప్గా ప్రొడక్షన్ని బయటకు తీసుకొచ్చే సిస్టమ్ ఏమంటారు? అనలిటికల్ ఇండస్ట్రీ. మనకి క్రూడ్ ఆయిల్ కోసం పైప్ లైన్ వేస్తే మనకి ఫస్ట్ క్రూడ్ ఆయిల్ కాకుండా కిరోసిన్, డీజిల్, పెట్రోల్ అలా బయటకు వస్తూ ఉంటాయి. సో అలాంటి సిస్టమ్ ఏమంటారు? అనలిటికల్ ఇండస్ట్రీ. దెన్ నెక్స్ట్ సింథటిక్. సింథటిక్ మీన్స్ మిక్స్ అండ్ టుగెదర్. టూ కెమికల్స్ ఆర్ టూ పార్ట్స్. ఓకేనా, కెమికల్ రిలేటెడ్. సింథటిక్ మీన్స్ కెమికల్ మిక్స్ అండ్ టుగెదర్. రెండు లేదా అంతకంటే కెమికల్స్ మిక్స్ చేస్తే ఒక ప్రొడక్షన్ బయటకు వస్తుంది. ఆ ప్రొడక్షన్ సిస్టమ్ ఏమంటారు? సింథటిక్ ఇండస్ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ సోప్స్ అండ్ కాస్మోటిక్స్ అండ్ కలర్స్ ఎట్సెట్రా. నెక్స్ట్ అసెంబ్లీ. అసెంబ్లీ మీన్స్ గ్యాదరింగ్ సమ్ పార్ట్స్. ఓకే, అటాచ్డ్ అంటే వేరు వేరు దగ్గర ఉన్నటువంటి పార్ట్స్ని అటాచ్ చేసి ఒక కొత్త పార్ట్ని తయారు చేస్తుందని ఏమంటారు? అసెంబ్లీ ఇండస్ట్రీ. దట్ మీన్స్ టీవీ అండ్ ఆటోమొబైల్స్. ఓకే, దెన్ నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. కన్స్ట్రక్షన్ సైడ్ డ్యామ్, రోడ్, రైల్వేస్. నెక్స్ట్ అపార్ట్మెంట్స్. నెక్స్ట్ ఎయిర్పోర్ట్. దీస్ ఆర్ ద కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. అంటే డ్యామ్లు కట్టడం, రోడ్లు కట్టడం, రైలుకు సంబంధించినటువంటి రైల్వేస్ చేయడం, అపార్ట్మెంట్లు కట్టడం, ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్ట్ చేయడం. దీస్ ఆర్ రిలేటెడ్ టు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ మోడర్న్ కంట్రీస్ లోపల ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, దెన్ నెక్స్ట్ సర్వీస్ ఇండస్ట్రీ. సర్వీస్ సెక్టర్, సేవ చేయడం. సర్వీస్ ఇండస్ట్రీ మీన్స్ హోటల్, హోటల్ ఇండస్ట్రీ, ఎంటర్టైన్మెంట్,
entertainment. Next, tourism. These are the service sector industries. Okay, hotel, entertainment, tourism. These are the service sector industries. Okay, this class is over. Next class is constructive trade. Okay, what is trade, types of trade, and what are the advantages, disadvantages of trade, we discuss to next class.